హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ ఎంత గొప్పది. దేవుడు ఎంత చిన్న విషయాన్ని ఎంత సంతోషంగా ఆయన తీసుకుంటాడు. ఆయనని బహుగా ఆనందపెట్టే విషయం మనం ఏమన్నా చేయగలమా అనేది ఈరోజు ఉదయాన్న మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే విషయం ఏంటంటే, దేవుణ్ణి బాగా సంతోషపెట్టే మంచి కార్యక్రమం మనం ఏమైనా చేయగలమా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో 4 సువార్తలలో ఒక స్త్రీ ప్రస్తావించబడింది. ఒక చోటేమో పాపపు స్త్రీ అని అన్నారు, ఒక చోట పేరు రాయలే. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అత్త జటామాంసి అత్తరు ఒక సేరునను ఎత్తి తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. చాలండి. ఇక్కడ ఏం చేస్తుందండి ఆవిడ? అచ్చ జటామాంసి. మీకు అర్థం అవట్లేదేమో, ఈ ప్రపంచంలో సుగంధ ద్రవ్యాలంటే అది ఇండియా నుంచే వెళ్ళాలి. ఇండియా నుంచి మధ్యాసియా ప్రాంతంలో ఇజ్రాయేల్ దేశానికి ఈ యాత్ర వెళ్ళిందంటే ఇది ఎంత ఖరీదైన విషయం. ఒక సామాన్యమైన వర్కరు సంవత్సరం అంతా కష్టపడినంత డబ్బు అంటది. అంత విలువైన అచ్చ అంటే ఒరిజినల్ జటామాంసి ఆ అత్తరు ఈమె యేసయ్యకు అభిషేకిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 13వ వచనం చూడండి. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనిను. యేసుక్రీస్తు వారు ఎంత సంతోషించారంటే ఆమె గురించి ఒక ప్రవచనం చెప్పారు. ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె ప్రస్తావన వస్తుంది అని ఆయన ముందుగానే చెప్పారు. ఈ రోజున మనం ప్రస్తావిస్తున్నామా లేదండి? ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పెళ్ళైన వాళ్ళు భార్య తన భర్తను ఎలా సంతోషపెట్టాలి అని ఆలోచించుకోవాలి. భర్త తన భార్యను ఎలా సంతోషపెట్టాలి అని ఆలోచించుకోవాలి. యేసు ప్రభువుని నమ్మిన మనం, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనం దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి, దేవునికి ఇష్టమైంది ఏంటి, నేను ఏం చేయగలను అని ఆలోచిస్తే మంచిది. మనము ఒక్కసారి మన పరిస్థితి ఏంటి, మనం ఎంత అనేది గుర్తుపెట్టుకోవడానికి ఒక లెక్క చెప్తాను, జాగ్రత్తగా వినండి. సూర్యుడు ఫుట్బాల్ అంత ఉన్నాడు అనుకోండి, భూమి టెన్నిస్ బాల్ అంత ఉంటుంది. దాంట్లో ఉన్న మనిషి ఎంత ఉంటాడండి? దానికి చెప్పడానికి అంత చిన్న మాట, లెక్కలు నెంబర్లు మనకు అందుబాటులో లేవు. నేను అనుకుంటున్నాను 0.00000 ఎంతో, అంత తృణీకారమైన లెక్కలేనంత చిన్న బతుకు మనది. అవునా కాదండి? కానీ నోటి మాటతో సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించిన దేవుడు
నిన్ను నన్ను మాత్రం నోటి మాటతో చేయలేదండి. తన చేతులలో ఆయన శ్రద్ధగా ప్రేమతో చెక్కుకున్నాడంట. ఈ రోజున ఇక్కడ యోహాను సువార్తలో 11వ అధ్యాయం చూస్తే, యోహాను సువార్త 11 యేసుక్రీస్తు వారు చనిపోయిన లాజరును సమాధి నుండి ఆయన తిరిగి లేపాడు. హల్లెలూయా, హల్లెలూయా. 12వ అధ్యాయానికి వచ్చేసరికి అదే ఇంటికి యేసుక్రీస్తు వారు వచ్చి కూర్చున్నారు. మార్తమ్మ భోజన పదార్థాలను సిద్ధం చేస్తుంది యథావిధిగా, ఆవిడకి ఎప్పుడు అలవాటే. ఇక్కడ లాజరు యేసుక్రీస్తు వారితో ఆ టేబుల్ దగ్గరలోనే కూర్చున్నాడు. మరియమ్మ ఏం చేస్తుందండి? ఇప్పుడేం చేస్తుందండి? 12వ అధ్యాయంలో అచ్చా జటామాంసి అత్తరుబుడ్డని తీసుకొచ్చి, నాకు చాలా విచిత్రం అనిపిస్తూ ఉంటుంది. మనుషులు చాలా నీచ స్వభావులు, స్వార్థపరులు, సంకుచిత స్వభావం కలిగిన వాళ్ళు. నేను నవ్వుకుంటూ ఉంటాను కొంతమందిని చూసి. సమాధి పెట్టి ఉంటుంది, అత్తరు బాటిల్ తీసుకొస్తారు, కొంచెం జల్లుతారు, కొన్ని జార్ చేసుకుంటారు. అసలు అక్కడ జల్లేది జార్ చేసుకోవచ్చండి? నేను ఆ పరిస్థితిని చూసి నవ్వుకుంటూ ఉంటాను. ఇక్కడ మరియమ్మ తల్లి ఏం చేస్తుందండి? ఆ సీలు పగలగొట్టిందంట, మొత్తం యేసుక్రీస్తు వారి మీద కొమ్మరిస్తుందంట. ఆ కొమ్మరింపు ఆ నెత్తి మీద నుంచి అంగీలంచు వరకు వచ్చి పాదాల మీద పడుతుంటే, ఆ పాదాలను ఈ మరియమ్మ తల్లి కన్నీళ్లతో కడిగి తన జుట్టుతో తుడుస్తుందంట. బైబిల్లో లేదండి, బైబిల్లో లేదండి. మధ్యాసియా ప్రాంతంలో హెబ్రీ స్త్రీలు, ఇశ్రాయేలీల స్త్రీల జుట్టు చాలా ఉంగరాలుగా ఉంటుంది, చాలా ఉంగరాలుగా ఉంటుంది, చాలా సౌందర్యవంతంగా ఉంటాయి జుట్టు కూడా. అలాంటిది ఆ అందమైన ఉంగరాలుగా ఉన్న జుట్టుని తీసుకెళ్ళి ఏం చేస్తుందండి? యేసయ్య పాదాలు తుడుస్తుంది. ప్రపంచం ఏమనుకున్నా, ఎవరు ఏమనుకున్నా, ఆవిడ ధ్యాస అంతా యేసయ్య పాదాల మీదే ఉందండి. ఎవరిని లెక్క చేయట్లేదు, ఎవరు ఏమనుకుంటారో ఏమీ లేదండి. నా బ్రదర్, నా తమ్ముడు, నా సహోదరుడు లాజరుని మరణాన్నించి లేపిన నా యేసయ్య, నేనేం చేయగలను? ఒక మంచి భోజనం మార్తమ్మ ఆల్రెడీ తయారు చేస్తుంది. మరియమ్మ అయితే యేసుక్రీస్తు వారిని ఆ ఖరీదైన అచ్చా జటామాంసి అత్తరుతో అభిషేకం చేస్తుంది. ఛత్తీస్గఢ్లో ఒక దైవజనుడు లేవి కాండం ప్రకారంగా అభిషేకానికి వాడే తైలాన్ని ఆయా ఫార్ములా ప్రకారంగా తయారు చేసి నాకు కొంచెం ఇచ్చాడు ఆయన. ఆ రోజున మేము వేసుకున్న ఆ కార్యక్రమంలో వేసుకున్న వస్త్రానికి రాయడం జరిగింది. అమ్మా జాగ్రత్తగా వినండి, ఎన్ని రోజులైనా ఎన్ని ఉతుకులైనా అది పోవట్లేదు. అది ఒరిజినల్ అంటే, అది లేవి కాండములో ఉన్న ఆ ఫార్ములా ప్రకారంగా ఆ సుగంధ ద్రవ్యాలన్నీ కలిపిన నూనె అయితే గనక అది పోదు. ఇక్కడ మరియమ్మకి గుండె నిండా యేసయ్య అంటే కృతజ్ఞత ఉంది. నా తమ్ముడు కుళ్ళిపోయి కంపు కొట్టుకుంటున్న, చనిపోయి 3 రోజులు దాటేసిన నా తమ్ముడిని మరలా 7 స్థాయి నుంచి లెగ్గొట్టి ఈ రోజున టేబుల్ మీద కూర్చోబెట్టాడు. లాజరు చక్కగా ప్రశాంతంగా మంచి బట్టలు వేసుకుని అక్కడ యేసుక్రీస్తు వారికి దగ్గరలోనే టేబుల్ మీద దగ్గర ఆయన కూర్చుని ఉన్నాడు. మేమందరం మర్చిపోవలసిన నా తమ్ముడు ఇక్కడ బతికే ఉన్నాడు. నా కోసం యేసయ్య కన్నీరు కార్చాడు, బాధపడ్డాడు, మూల్గాడు. ఆయనకే అంత ప్రేమ ఉంటే నా కుటుంబంలో ఉన్న మరణాన్ని తీసివేసిన నా యేసయ్యకు నా ప్రేమను ఎలా వ్యక్తం చేయాలని ఈ తల్లి సాయశక్తులా తన ప్రేమను, తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తుందండి. ఈ పాఠం ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు.
మరియమ్మ గారి గురించి ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు. మరి మన దాకా రావద్దా పాఠం? యేసుక్రీస్తు వారు నీకు చేసిన మేలుని బట్టి నువ్వు నీ కృతజ్ఞతను ఏ రకంగా తెలియజేస్తున్నావు అనేది ప్రశ్న. మనము అనుకుంటాం కదండి, బయట మాటల సందర్భంలో అట్టెట్టు నమ్మకి అట్టున్నర. దేవుడు చేసిన మేలును బట్టి నువ్వు ఏ రకంగా కృతజ్ఞత చెల్లించావు అనేది ప్రశ్న. ఇక్కడ మెటీరియల్ పదార్థం ప్రధానం కాదండి, నీ హృదయం ప్రధానం. నువ్వు డబ్బులున్న దానివైనా డబ్బులు లేని దానివైనా పర్లేదు, నో ప్రాబ్లం. డబ్బు సమస్య కాదు. కానీ ఇక్కడ దేవుడు డబ్బుని చూస్తున్నాడా, మనిషి హృదయాన్ని చూస్తున్నాడా? ఇప్పుడు దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. యేసుక్రీస్తు వారి శిష్యులు కంగారు పడుతున్నారు. ఎన్ని వేల రూపాయలు తెలుసా అంటున్నాడు. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈ మరియమ్మ గారు దేవునికి సమర్పించిన ఆ అత్తరు యొక్క ఖరీదు ఎంత అంటే, ఒక మనిషి సంవత్సరం అంతా కష్టపడితే వచ్చే జీతం అంత అంట. చిన్న అమౌంట్ అంటారా? కాదండి, చిన్న అమౌంట్ కాదు. పోనీ ఇంత ఖరీదైంది కదా అని కొంచెమో సగమో పావుసేరో ఏమైనా కొంచెం అని ఉంచుకుందంటారా ఆవిడ? లేదా. ఈ అత్తరులో ఉన్న ప్రతి బొట్టు నా యేసయ్య మీదకి వెళ్ళిపోవాలని ఆ సీల్ ఎరగొట్టింది, అత్తరు బుడ్డిని ఆయన మీద కుమ్మరించేసింది. నేను అనుకుంటున్నాను, నేను ఊహించుకుంటున్నాను, ఈ ప్రయత్నాన్ని ఎవ్వరు ఆపకూడదు అని అనుకుందో ఏంటో, మొత్తం ఆయన నెత్తి మీద దొమ్మరించేసింది అంతే. ఈ రోజున ఆమె చేసింది ప్రపంచంలో సువార్త ఏ ఏ దేశాలకు వెళ్ళిపోయిందో, ఎక్కడికి వెళ్ళిపోయిందో అన్ని దేశాలలో కూడా ఈ సువార్తలలో ఈమె చేసిన, యేసుక్రీస్తు వారికి చేసిన అభిషేకం, ఆ తైలాభిషేకం గుర్తు చేసుకోవాల్సిందే. దేవునికి ఇష్టమైందండి. కొన్ని పనులు చేస్తే దేవుడు సంతోషిస్తాడు. ఈ శ్రమల కాలంలో మీరు కఠినమైన మాటలు మాట్లాడడం మానేసేయండి. భక్తి చేద్దామని అనుకుంటాం, హఠాత్తుగా ఎందుకో కోపం రేజ్ అయిపోతూ ఉంటుంది. మీకు ఎవరికి అలాంటివి ఉండవు కదా, మీరు అందరూ మంచోళ్ళు. వ్రతం చేద్దాము, భక్తి చేద్దాము, మనం దేవుల్లో ఎదుగుదాము అనగానే స్టార్ట్ అవుద్ది. దేవునికి ఇష్టమైంది ఏంటంటే చక్కగా మాట్లాడేవాళ్ళు అంటే ఆయనకి ఇష్టం, ప్రేమగా మాట్లాడేవాళ్ళు అంటే ఆయనకి ఇష్టం. ఎందుకంటే ఆయన అలా మాట్లాడతాడు కాబట్టి ఆయనలాగా మాట్లాడాలి మనం, ఆయనలాగా ప్రేమించాలి, ఆయనలాగా స్పందించాలి. ఎవరైనా బాధల్లో ఉంటే, ఒకళ్ళు బాధలో ఉంటే వాళ్ళు ఎవరైనా సరే మనం స్పందించాలండి. యేసుక్రీస్తు వారైతే ఏం చేస్తారు? నీకులాగా నాకులాగా అలా చూస్తూ ఉంటారా? ఆయన వెంటనేనంట, ఆపత్కాలమందు వెంటనే సహాయం చేసే దేవుడు. వెంటనే సహాయం చేసే దేవుడు ఎవరయ్యా ఈ ప్రపంచంలో అంటే మన యేసయ్య మాత్రమే. మరి మనకు ఆ లక్షణాలు రావాలి కదండి. మన ఇంట్లో పిల్లలు చిత్రంగా ప్రవర్తిస్తున్నప్పుడు, మనకిష్టం లేని ప్రవర్తనలు ప్రవర్తిస్తున్నప్పుడు మనం నెతుక్కుంటాం, ఇది ఎవరి లక్షణాలు వచ్చినాయి? మా అమ్మ తరపు లక్షణాలు వచ్చినాయా? నా లక్షణం కాదే ఇది. ఏమే మీ తాలూకోళ్ళ లక్షణాలు అనుకుంటే ఇవన్నీ అనుకుంటామా లేదా? మా ఇంట్లో మేము అనుకుంటాం. నేనేం చెప్తున్నానంటే మనకి ఎవరి లక్షణాలు రావాలి? యేసయ్య లక్షణాలు రావాలి. ఏంటది? కష్టాల్లో ఉన్నవారు చూసి మనం స్పందించాలండి. మీ ఇంటి చుట్టుపక్కల బాధల్లో ఉన్నవాళ్ళు లేరా? కష్టాల్లో ఉన్నవాళ్ళు లేరా? ఎడమకం పెడమకంగా ఉంటున్న భార్యాభర్తలు మీకు తెలీదా? రోగముతో రకరకాల అనారోగ్యాలతో ఉన్నవాళ్ళు మీకు తెలీదా? ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ మరియమ్మ యేసుక్రీస్తు వారి ఆ తల మీద పోసిన ఆ అచ్చ జటామాంసి అత్తరు
నెత్తి మీద నుంచి అంగీల మీదుగా ఆయనను అలాగా అభిషేకించుకుంటూ వెళ్ళిపోతుందంట అత్తరు. ఆ రూమ్ అంతా అత్తరు వాసనతో నిండిపోయిందంట. మనము దేవునికి ప్రేమను వ్యక్తం చేయాలన్నప్పుడు ఈ ప్రపంచంలో బెస్ట్ ఎవరయ్యా, మనకి ముంగుర్తి ఎవరయ్యా, మాదిరి ఎవరయ్యా, ఎగ్జాంపుల్ ఎవరయ్యా అంటే ఇక్కడ ఈ మరియమ్మ. ఒక శిష్యుడు వచ్చి అయ్యయ్యో ఇంత డబ్బు నేలపాలు చేసేసేవేంటి అన్నాడు. యేసుక్రీస్తు వారు చెప్పరు, పేదలు ఎప్పుడు మీతో ఉంటారు కానీ నేను ఉండను కదా అంటున్నాడు ఆయన. నేను అనుకుంటున్నానండి, బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాసి లేదు, ఆయన సమాధి పెట్టే వరకు కూడా ఆ వాసన అభిషేకం ఆయనతో వచ్చిందని అనుకుంటున్నాను నేను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మనము చేయగలిగినప్పుడు అలాంటి భక్తి చేయాలండి. మెటీరియల్గైనా ఆత్మపూర్ణమైన మనం చేయగలిగినప్పుడు చిరస్థాయిగా నిలబడేలాగే చేయాలండి భక్తి. నేను డబ్బు ఒకటే మాట్లాడలేదండి, దేవునికి మీరు వ్యక్తం చేసే విధానం గురించి కూడా మాట్లాడుతున్నాను నేను. ఈ రోజున మనం దేవుని సంతోషపెట్టడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా అనేది ప్రశ్న. ఈ రోజున మన భక్తి ఎలాగుంది అనేది ప్రశ్న. ఈరోజు కరెక్ట్గా మనము ఈ వ్రతం ప్రారంభించి వారం రోజులు కంప్లీట్ అవుతుంది. 7వ రోజు ఈరోజు. 7వ రోజు అంటే ఏంటి? సంపూర్ణం. 7 రోజులు అయింది మనం ప్రారంభించి. ఇక మనం గెత్సేమనే తోటకు దగ్గరికి వచ్చేస్తున్నాం. యెరూషలేము పట్టణంలో ఒకటి జరిగిన 2 విషయాలను మనం ప్రస్తావించుకున్న తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? గెత్సేమనే తోటకి వెళ్ళిపోవాలి. చాలా దగ్గరగా ఉన్నాం మనం. యెరూషలేము నుంచి గెత్సేమనే తోట 2 కిలోమీటర్లు మాత్రమే. 2 కిలోమీటర్లు మాత్రమే. మనము యేసయ్య శ్రమలను ధ్యానం చేయడానికి, ఆయన బంధించిన పరిస్థితిని ధ్యానం చేయడానికి చాలా దగ్గరగా ఉన్నాం మనం. ఇంకా చుట్టంలాగా దూరంగా కూర్చుని ఉన్నావేమో, నువ్వు ఇంకా వ్రతంలో కాళ్ళు ఎట్టలేదేమో, నువ్వు ఇంకా మనస్ఫూర్తిగా ఈ వ్రతంలోకి ప్రవేశించలేదేమో. జాగ్రత్త, నువ్వు మిస్ అయిపోయేది మామూలు విషయం కాదు, యేసయ్య గురించిన విషయం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఒక స్త్రీని మన ముందు పెట్టాడు. బైబిల్లో 4 సువార్తల్లో వేరు చోట్ల ఆ స్త్రీలు, ఈ స్త్రీ ఒకటా మనకు తెలీదు. యేసుక్రీస్తు వారిని ఒకసారి అభిషేకించారా నాకు తెలీదు. ఇవన్నీ కలిపి లొంగెట్టి మెలెట్టి మాట్లాడడం నాకు రాదు. కానీ ఒక చోట పాపాత్మురాలు అని ఉంది, ఒక చోట అసలు పేరే లేదు. ఇక్కడ యోహాను సువార్తలో మాత్రమే చక్కగా వివరాలన్నీ జరిగిన మొత్తం ఆ విషయాలన్నీ చక్కగా ఉన్నాయి. దేవుడు నీకు మేలు చేసినప్పుడు, దేవుడు నీ కుటుంబం నుంచి మరణాన్ని తీసేసినప్పుడు, దేవుడు దైవ సాక్షిగా ఆయన చేసిన మేలు ఎదురుకుండా టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నప్పుడు, దేవుడు స్పష్టంగా అనేకమైన మేళ్ళు చేస్తున్నప్పుడు నీ ప్రవర్తన ఎలాగుంది? తల్లిదండ్రులు చాలా గారంగా పెంచుతారు. కొన్ని పనులు, కొన్ని వంటలు పిల్లలు నేర్చుకోరు, పెళ్ళవుద్ది. ఎన్నో కలలు కన్నీ సంసారంలో ప్రవేశిస్తారు ఆడపిల్లలు. యూట్యూబ్ చూసి రకరకాల వంటలు కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఈ తిప్పలన్నీ ఎందుకు? ఇంతకుముందు ఇంటికాడి చేయని అన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే భర్తని సంతోష పెట్టడానికి. మరి మనం దేవుని సంతోష పెట్టద్దా? దేవుని సంతోష పెట్టాలంటే ఏం చేయాలి? మరియమ్మ చేసిన ఆ ఎక్సర్సైజ్ చేయాలి. ఇక్కడ మరియమ్మ తల్లి ఏం చేసిందండి? యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకుంది. అంటే పూర్తిగా వంగిందనమాట. ఈ ప్రపంచంలో ప్రేమను వ్యక్తం చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయండి. ఈ ప్రపంచంలో గౌరవాన్ని వ్యక్తం చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయండి. మరి దేవుని ఎడల
నీకున్న కృతజ్ఞత, నీకున్న ప్రేమను వ్యక్తం చేయడానికి నువ్వు నేర్చుకోవా? నువ్వు మారవా? నువ్వు ప్రయత్నం చేయవా? నీ నొసల నేలకు అంటాలు కదా, ఎప్పుడు నేర్చుకుంటావు? వారం రోజులు అయిపోయింది. ఈ రోజున ఈ మరియమ్మ తల్లి దేవునికి వ్యక్తం చేసిన ఆ ప్రేమ, ఆ కృతజ్ఞత మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అది దేవునికి ఇష్టమైందంటండి. ఒక పక్కన శిష్యులు ఆవిడ మీద మాటలతో దాడి చేద్దామంటే ఆయన చెయ్యి ఆపి ఆమెను ఎందుకు బాధపెడుతున్నారు అని ఆయన ఆవిడ తరపున నిలబడ్డాడండి. అర్థమైన వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. కొంతమంది మనుషులు ఎలాగుంటారంటే మనం వాళ్ళకి చేయాల్సినవి అన్నీ చేయాలి, మనకి ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. కానీ ఇక్కడ యేసయ్య మరియమ్మ తల్లి చేసిన మంచి కార్యాన్ని సమర్థిస్తూ సైలెంట్గా ఉండలేదు, తెలిసి తెలవనట్టుగా ఉండలేదు. ఆవిడ చేసింది కానీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా భక్తి మొహం వేయలేదు. ఆమెని సమర్థించి ఆమె కోసం మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎందుకు ఆమెను బాధపడుతున్నారు? ఆమె చేసింది నాకు ఇష్టమైంది. నాకు ఇష్టం కాదు. ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో ఆమె జ్ఞాపకార్థం అవి ప్రస్తావించబడతాయి అని ఈరోజు మనము ఈ మరియమ్మ తల్లి ప్రస్తావన మనం చేస్తామని బైబిల్ గ్రంథంలో ముందే రాయబడ్డదండి. ప్రభువా, మరియమ్మ తల్లిలాగా భక్తి చేయడం మాకు నేర్పించండి. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఉన్న మరియమ్మ, 3 మరియమ్మలు ఉన్నారు, చాలామంది మరియమ్మలు ఉన్నారు బైబిల్లో. కానీ లాజరు సహోదరురాలైన మరియమ్మ ఆమెలాగా భక్తి చేయడం మాకు నేర్పించిన ఆయన, నీ మనసులో స్థిరంగా నిలబడిపోయేలాగా ఒక మంచి స్థానాన్ని సంపాదించుకునే భక్తి మాకు నేర్పు తండ్రి. మేము తగ్గించుకుని శిరస్సుని, నొసలను నేలకి తాకించి నీ పదాలు ముద్దు పెట్టుకోవడం మాకు నేర్పు నాయన అని ప్రార్థన చేయండి.